హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టంట్ క్రిస్పీ దోశ అండ్ దాంతోపాటుగా ఈ దోశకి కాంబినేషన్ రెడ్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ దోశ అండ్ చట్నీ చాలా 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 టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ ఇన్స్టంట్ క్రిస్పీ దోశ అండ్ రెడ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశను తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని దీన్ని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ రవ్వని గ్రైండ్ చేసుకోవడానికి చట్నీ జార్, చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ జార్ని వాడుకోండి. అప్పుడు రవ్వ అనేది చక్కగా గ్రైండ్ అవుతుంది అన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ రవ్వ మరి మెత్తగా పిండిలాగా అయితే గ్రైండ్ చేసుకోవడానికి రాదనమాట, కొద్దిగా లైట్గా బరగ్గానే ఉంటుంది. తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. అండ్ అలానే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండిని వేసుకోవడం వలన మనకి దోశ క్రిస్పీగా వస్తుంది అండ్ దోశ కలర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ 1 టీ స్పూన్ పంచదారని కూడా వేసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల దోశ తీపిదనం ఏమీ రాదు, దోశ కలర్ అండ్ టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసుకున్నాక విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ చక్కగా ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న రవ్వలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. ఇక్కడ మీరు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకుంటే దోశ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగునైనా సరే వేసుకోవచ్చు. అండ్ అలానే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఈ పిండిని ఫస్ట్ ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి. సో ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైనన్ని నీళ్ళని పోసుకుంటూ మనం రెగ్యులర్గా దోశ పిండిని ఎలా అయితే జారుగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. ఒకేసారి నీళ్ళని ఎక్కువగా పోసుకొని కలుపుకోవద్దు, పిండి ఉండలు కట్టేస్తుంది అన్నమాట. అలా ఒకేసారి నీళ్ళని పోసేసుకున్నారంటే పిండిని కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందుకని కొద్దిగా మాత్రమే నీళ్ళని పోసుకుంటూ పిండిని ఈ విధంగా గరిట జారుగా కలుపుకోండి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఇలా ఒక మూతను పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు ఈ దోశలోకి మంచి స్పైసీ అండ్ టేస్టీ రెడ్ చట్నీలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 4 కారం గల గుంటూరు ఎండుమిర్చిని వేసుకోండి. అండ్ అలానే 4 కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఈ కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వలన మనకి చట్నీ అనేది మంచి కలర్ వస్తుంది అనమాట, అందుకోసం. అలానే 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండుని వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోండి. సో ఎండుమిర్చి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఎండుమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత నూనె లేకుండా ఈ ఎండుమిర్చి మిశ్రమాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 50 గ్రాముల పుట్నాల పప్పును కూడా వేసుకోండి. అండ్ అలానే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చిన్న ముక్క బెల్లాన్ని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చివరగా ఒక 1/2 కప్పు నీళ్ళను కూడా వేసుకొని చట్నీని ఈ విధంగా కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఈ చట్నీ టేస్ట్ చాలా 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 బాగుంటుందండి. మరలా ఇందులోనే కావలసిన నీళ్ళను వేసుకొని మీకు కావలసిన కన్సిస్టెన్సీలో చట్నీని గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న ప్యాన్నే పెట్టుకోండి. అందులో ఆల్రెడీ మనకి నూనె ఉంది కదా, తాలింపుకి ఆ నూనె యూస్ చేశారంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు అండ్ 1 ఎండుమిర్చిని ఈ విధంగా సగానికి తుంచి వేసుకోండి.
అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే పప్పులన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సో ఇలా పప్పులన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకుంటే మనకి ఎమ్మీగా స్పైసీగా ఉండే రెడ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీని పక్కన పెట్టేసి 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న దోసల పిండిని చూస్తే కొద్దిగా గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. అండ్ అలానే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని పిండిని మనం రెగ్యులర్ దోశ పిండిని ఎలా అయితే జారుగా కలుపుకుంటామో అలా తయారు చేసుకోండి. దోసల పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట. మనకి దోసల పిండి రెడీ అయిపోయింది. దోశలు వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దోసల పెనం పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూతో కానీ లేదంటే మీది పాత పెనం అయితే ఉల్లిపాయతో కానీ ఈ నూనెని పెనమంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఆ నూనెని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని దీన్ని దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశని స్ప్రెడ్ చేసుకోవడం అయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన పచ్చిదనం పోయిన తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని దోశ అంతా కూడా నూనెని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అంతా కూడా చక్కగా క్రిస్పీగా వస్తుందన్నమాట. అందుకోసం ఇలా చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోండి. దోశ అంతా కూడా ఇలా ఎర్రగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రెడ్ చట్నీ ఉంది కదా, ఆ చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. అయితే రెండో దోశను వేసుకునే ముందు పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకొని అప్పుడు దోశ వేసుకున్నారంటే రెండో దోశ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సో చూసారు కదా దోశలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అండ్ వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.